హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా సండే అయితే నా డే చక్కగా పొద్దున్నే ఒక కప్పు ఆమ్లా టీతో అయితే స్టార్ట్ అయింది. మీకు తెలుసు కదా, ఆమ్లా టీ కానీ గ్రీన్ టీ కానీ తాగుతామని చెప్పేసి. సో ఇంక ఇవాళ అయితే ఆమ్లా టీతో స్టార్ట్ అయింది అనమాట. అదేంటో ఇది తాగకపోతే రోజు మొత్తం కూడా తాగలేదనే ఫీలింగే ఉంటుందండి. అట్లా అనిపించి నైట్ టైం తాగిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అది అందుకని పొద్దున్నే ఏదో కప్పు తాగేసామంటే అదేంటో తెలియని ఎనర్జీ వస్తుంది అనమాట. సో అందుకని చక్కగా ఒక కప్పు ఆమ్లా టీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. చాలా మందికి కాఫీ టీ తాగే అలవాటు కూడా ఉంటుంది. బట్ నాకు బై గాడ్స్ గ్రేస్ కాఫీ టీ తాగే అలవాటు అయితే లేదు. అంటే పొద్దున్నే లేవగానే ఇట్లానే ఏదో ఒకటి తాగుతాను అనమాట. సో అది ఇంకా అది వచ్చేసి భాషా తేనండి. భాషా తేనని చెప్పేసి మనకి ఇది వంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలోనే దొరుకుతుంది అనమాట. ఇది వాళ్ళ వెబ్సైట్లో కానీ లేదంటే ఆశ్రమంలో అక్కడ ఆశ్రమానికి పంపించేది ఈ భాషా తేనె. అయితే మాది హనీ అయిపోయింది. మరి మామయ్య తెప్పించారు. ఇది ఎట్లా తెప్పించారో నాకైతే తెలియదు, కానీ మా హనీ అయిపోయిందని చెప్పేసి మామయ్య ఒక 2 kg బాటిల్స్ తెప్పించారనమాట. 1 kg 370 అండి దాని ప్రైస్. అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదని, అలాగే ఇంకా తడి తగలరాదు అని చెప్పేసి దాని మీద ప్రికాషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ హనీ కొంచెం బాగుందండి. అంటే నార్మల్గా ఇంతకుముందు తీసుకున్న హనీ ఏంటంటే అది వాటర్లో వేసిన తర్వాత మిక్స్ చేస్తేనే కలిసిపోయేది, కానీ ఇది అట్లా కాదు. వాటర్లో వేసిన వెంటనే ఊరికే మిక్స్ అయిపోతుంది, అదే డైల్యూట్ అయిపోతుంది అనమాట. సో బాగుంది హనీ అయితే. ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట, అలాగే తడి కూడా తగలకూడదంట. సో అది మామయ్య తెప్పించారు. సో ఇంకా అక్కడి నుంచి ఒక కప్పు ఆమ్లా టీ అయితే తాగేశాను. ఇంకా ఆ తర్వాత ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కడాయి పన్నీర్ కర్రీ, అలాగే ఇంకా చపాతీ చేస్తున్నాను. సో సండే కదా, ఏదో కొంచెం అట్లా డిఫరెంట్గా చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. రెగ్యులర్గా తినేలా కాకుండా సండే కొంచెం డిఫరెంట్. సో అది ఇంకా దానికోసమని అక్కడ నేను క్యాప్సికమ్ అలాగే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఇంక ఇదిగోండి, ఇక్కడైతే ఒక కడాయిలో ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యిలో ఏంటంటే నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆనియన్స్ క్యాప్సికమ్ అట్లా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. అలాగే టొమాటోస్ కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను. అవన్నీ కూడా నెయ్యి హీట్ అయిన తర్వాత ఇంకా కడాయిలో వేసేసి ఇంకా ఇదిగోండి పన్నీర్ కూడా ఇట్లా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద పీసెసే. పన్నీర్ కూడా వేసేసి కొంచెం లైట్గా కారము అలాగే కొంచెం లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసి ఒకసారి టాస్ చేసుకొని పన్నీర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇట్లా టాస్ చేసుకుంటూ ఉండండి. ఇంకా ఈలోపు అటు పక్కన ఇదిగోండి చపాతీలు కూడా కాల్ చేసుకుంటూ ఉన్నాను. అదేంటోనండి, సండే రోజు ఎంత ప్రశాంతంగా చేద్దాం అనుకున్నా కూడా అనుకోకుండా హడావిడి అయిపోతుంది. ఎందుకంటే సండే కదా, బాక్సెస్ పని ఉండదు, కొంచెం లేట్గా లెగవచ్చులే అనుకుంటాము. ఆ లేట్గా లెగవచ్చు అని ఏ టైంలో అనుకుంటామో ఏమో కానీ దానివల్ల ఇంకా ఆ రోజు మొత్తం హడావిడి అయిపోతుంది నిజంగా. ఎందుకంటే కొంచెం సేపు బాగానే ఉంటుంది లెగవగానే కొంచెం ప్రశాంతంగా, కానీ ఆ తర్వాత టైం గడిచే కొద్దీ ఇంకా హడావిడి అయిపోతుంది అనమాట. ఒక పక్క మనం చేస్తూనే ఉంటాం, కానీ సండే కదా స్లోగా చేద్దాంలే అనుకుంటూ చేస్తాము. కానీ ఇంకా పిల్లలు స్టార్ట్ చేస్తారండి, మమ్మీ ఎంతసేపు అయ్యిందా అని చెప్పేసి. ఈ మధ్య మా వాస్విక్ ఇట్లనే అడుగుతున్నాడు, ఎంతసేపు చేస్తావు ఏంటి అని. ఇంకా మా వారైతే మరీ ఘోరంగా అసలు వాళ్ళు మాకు పెడతావా అని చెప్పేసి అడిగారండి. అంటే యాక్చువల్గా ముందు రోజు సాటర్డే కదా, తను తినకుండా వెళ్ళిపోయారు అనమాట, ఏం తినలేదు. ఇంకా పొద్దున్నే రాగానే బాగా ఆకలేసినట్లుంది, ఇంకా అందుకని చెప్పేసి అలా అన్నారు. కావాలని అయితే ఎప్పుడు అనలేదులేండి, కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం బాగా సపోర్టివ్గా ఉంటారు. ఎప్పుడైనా సరే కొంచెం లేట్ అయినా కూడా ఎప్పుడు ఒక మాట అయితే అనలేదన్నమాట. వీడియో షూట్ చేయడం వల్ల ఏంటంటే ఒక పావు గంటలో అవ్వాల్సింది అరగంట పడుతుంది, ఎందుకంటే ట్రైపాడ్ అక్కడ ఇక్కడ సెట్ చేసుకోవడము దానివల్ల. సో మా ఇంట్లో వాళ్ళైతే ఎప్పుడు కూడా కొంచెం లేట్ అయినా ఎప్పుడు కూడా ఒక మాట అయితే అనలేదండి. వాళ్ళు బాగానే సపోర్టివ్గా ఉన్నారనమాట. సో ఇట్లా కొంచెం కోఆపరేట్ చేసే వాళ్ళు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ కొంచెం లేట్ అయినా కసురుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళతోనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ అయితే చూసారు కదా, పన్నీర్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంకా తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం బటర్ వేసుకొని అందులో ఏంటంటే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే కొంచెం కసూరి మెతి వేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆ పచ్చివాసన కూడా పోయిన తర్వాత ఇంకా స్పైసెస్ అండి, పావు టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము, అలాగే ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా. ఇంకా మిక్సీ జార్లో చూసారు కదా
ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు, ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర, సోంపు, ఒక పావు స్పూన్ మిరియాలు, అలాగే ఒక ఎండుమిర్చి వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు అలాగే క్యాప్సికమ్ ఉంది కదా, ఈ క్యాప్సికమ్ పన్నీర్ కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు అట్లా కుక్ చేసుకున్నామంటే అంతేనండి, మనకి కడాయి పన్నీర్ కర్రీ రెడీ అనమాట. ఇది చపాతీస్లోకి అలాగే పుల్కాస్లోకి ఇంకా నాన్స్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఇంకా చపాతీలు కూడా కాల్చుకున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళందరం కూడా తింటూ ఉన్నాము. మా పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తూ ఇంకా అట్లాగా కాలుతుందని చెప్పేసి కింద ఒక పిల్లో వేసుకొని తింటున్నారనమాట. సో అది ఇట్లాంటివి ఏమన్నా చేస్తే ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తానండి. అన్నం అయితేనే నేను కూర్చొని పెడతాను, కానీ మ్యాక్సిమం హాలిడేస్ వస్తే బ్రేక్ఫాస్ట్ ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. సో ఇంకా అట్లాగా వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మా పిల్లలకి ఇంకా నెయిల్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. అంటే సండే కదా, ఇలాంటి పనులు మనం సండేస్ చేసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. డైలీ స్కూల్స్కి వెళ్ళిపోతారు కదా, మార్నింగ్ హడావిడి అయిపోతుంది, తీయాలంటే కుదరదు. సో సండే రోజు ఏంటంటే ఇట్లాంటి కొంచెం పిల్లలకి సంబంధించిన పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంక మా ఇద్దరు పిల్లలకి కూడా ఇక్కడ నెయిల్స్ అయితే తీసేస్తూ ఉన్నాను. ఇది కిడ్స్దే నెయిల్ కటర్ అండి. ఇది కొంచెం చూస్తున్నారు కదా, చాలా పిల్లలకి ఏంటంటే చాలా సేఫ్టీ అండి. దీనికి ఏంటంటే స్కిన్ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా పిల్లలకి నెయిల్స్ తీసేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటారు, ఎక్కడ స్కిన్కి పట్టేస్తా అని చెప్పేసి అదొక భయం ఉంటుంది కదా. బట్ దీనికి ఏంటంటే అట్లాంటి భయం ఏమీ అవసరం లేదు, ఎందుకంటే దీనికి ఒక స్కిన్ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట. అదిగోండి మీరు గమనిస్తే అక్కడ ఓన్లీ ఇంకా నెయిల్స్ కూడా మనకి దానిలోకే వెళ్ళిపోతాయి అనమాట. నార్మల్గా ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే నెయిల్స్ తీసేటప్పుడు అది ఎక్కడ ఎగిరి పడిపోతుందో అని చెప్పేసి అదొక భయం ఉంటుంది, ఎందుకంటే తొక్కకూడదు అంటారు కదా. సో పిల్లలు అయితే ఇంకా ఎగిరిపోయాయంటే ఇంకా అసలు కూడా కనిపించవు, ఎందుకంటే ఇంకా చిన్నగా ఉంటాయి కాబట్టి. బట్ దీనికి ఏంటంటే దాని లోపలికే వెళ్ళిపోతాయి అనమాట. మనం నెయిల్స్ అన్నీ ఒకేసారి తీసేసి లాస్ట్లో కలెక్ట్ చేసుకోవచ్చు. సో అది ఇంకా స్కిన్ కూడా మనకి ఎక్కడ కూడా కట్ అవ్వకుండా బాగా యూజ్ అవుతుందండి. న్యూ బోర్న్ బేబీస్కి కూడా నేను ఇదైతే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే మా వాస్విక్ పుట్టినప్పుడు తీసుకొచ్చారనమాట మా వారు. అప్పుడు నాకు కూడా ఇట్లానే పిల్లలకి నెయిల్స్ తీయాలంటే చాలా భయము. ఇంకా అప్పుడు తీసుకొచ్చారు మా వారు. ఇంకా అప్పటి నుంచి నేను పిల్లలకి నెయిల్స్ తీయాలంటే ఇదే యూజ్ చేస్తాను అనమాట. సో అదే ఇంక అక్కడ ఇద్దరికి కూడా నెయిల్స్ అయితే తీసేసానండి. ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ జెల్ అప్లై చేస్తానండి. అంటే ఇంక ఇవాళ హెడ్ బాత్ చేస్తాను అనమాట, ఎవ్రీ సండే చేస్తాను. అయితే నేను ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నది కొంచెం ఉంటే అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంక ఇవాళ ఎటు మా పిల్లలకి హెడ్ బాత్ చేస్తాను కదా అని చెప్పేసి అది అప్లై చేస్తున్నాను. అంటే మా వాస్విక్కి నేను అప్లై చేసుకునేటప్పుడల్లా కూడా అప్లై చేస్తాను. ఇన్ కేస్ వాడు ఇంట్లో ఉంటే. షన్విక్కి ఎప్పుడు అప్లై చేయలేదులే, కానీ వాస్విక్ అప్లై చేస్తాను. వాడి హెయిర్ ఏంటంటే నార్మల్గా ఉండదండి. షన్విక్ది బాగుంటుంది, సైడ్ పాపట తీయగానే వెంటనే వచ్చేస్తుంది. బట్ వాస్విక్ అట్లా రాదనమాట. సో ఇప్పటి నుంచే కొంచెం అప్లై చేస్తే కొంచెం హెయిర్ రేపటికి కొంచెం స్మూత్గా బాగా వస్తుందిలే అని చెప్పేసి ఇంకా అట్లా అప్లై చేస్తున్నాను అనమాట. సో అది ఇంక అక్కడితో వాళ్ళకైతే అప్లై చేసి ఒక 20 minutes తర్వాత ఈ లోపలనే కొంచెం మిల్క్ అట్లా ఇచ్చేసి ఇంకా హెడ్ బాత్లు అయితే చేయించేశాను. ఇంకా ఆ తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి కదా. సో ఏంటోనండి 11కి 10:30కి ఎండ బాగా వచ్చేస్తుంది. వంటగదిలోకి రావాలంటేనే చిరాకు పుడుతుంది నిజంగా. ఇప్పుడే ఇట్లుంది అంటే రేపు ఇంకా ఏప్రిల్ మే వస్తే ఇంకెట్లుంటుందో అని భయమేస్తుంది. చెమటలు అయితే అసలు మామూలుగా పట్టట్లేదు. ఇంకా ఇక్కడ లంచ్లోకి ఏంటంటే ప్లెయిన్ బిర్యానీ అండి. అంటే మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్లెయిన్ బిర్యానీ సర్వ్ చేస్తారు కదా. సో ఆ ప్లెయిన్ బిర్యానీ వాళ్ళైతే పన్నీర్ కర్రీయో లేదంటే సోయా కర్రీయో సర్వ్ చేస్తారు. బట్ ఇక్కడ నేనేంటంటే సండే కదా, నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా, నేనైతే చికెన్ కుర్మా అయితే చేస్తాను అనమాట. ప్లెయిన్ బిర్యానీ దానికి కాంబినేషన్ చికెన్ కుర్మా. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అంటే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను అనమాట. కొంచెమేమో ఈ బిర్యానీలోకి అలాగే కొంచెమేమో కర్రీలోకి అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చికెన్ కుర్మా చేస్తున్నాను. రైస్ నానుతూ ఉందండి, ఈలోపు కర్రీ చేద్దాంలే అని కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ లీఫ్, ఇలాచి, ఇంకా లవంగాలు అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ అట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి చికెన్ ఏంటంటే కొంచెం సాల్ట్ వేసేసి ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాను.
ఇంకా ఆ చికెన్ కూడా వేసేసి ఒకసారి ఇట్లా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం సేపు అట్లా కుక్ చేసుకుందాము. ఆ తర్వాత ఉప్పు అలాగే పసుపు యాడ్ చేస్తాను. సో ఇంకా మా ఇంట్లో చికెన్ తీసుకొచ్చారనుకోండి 1 కేజీలో దగ్గరగా ఒక పావు కేజీ, మరి పావు కేజీ కాదులేండి, కొంచెం తక్కువగా ఒక 150-200 గ్రామ్స్ వరకు ఈ లివరు కందనకాయలే ఉంటాయి. ఎందుకంటే మా పిల్లలు ఈ లివర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. సో ఇంకా తింటారు కాబట్టి కొంచెం ఇట్లా ఎక్కువ తీసుకొస్తారనమాట. ఇంకా అక్కడ చికెన్ అయితే కుక్ అవుతూ ఉంది. ఈలోపు ఒక మిక్సీ జార్లో ఏంటంటే, అది నేను మార్నింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానులేండి ఆ మిక్సీ జారు. మళ్ళీ వాష్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అందులోనే వేసేస్తున్నాను. పచ్చి కొబ్బరి అంటే ఒక కొబ్బరి చిప్పలో పావు వంతు వరకు పచ్చి కొబ్బరి, అలాగే ఒక 10 వరకు జీడిపప్పు, అలాగే ఒక 1 స్పూన్ గసగసాలు, ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఒక 3 స్పూన్స్ వరకు వేసేసి కొంచెం వాటర్ వేసుకొని అట్లాగే పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత చికెన్ కొంచెం కుక్ అయింది. కుక్ అయిన తర్వాత ఏంటంటే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు. ఆల్రెడీ సాల్ట్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాను కాబట్టి ఇంక ఇక్కడ కొంచెమే వేసాననమాట. వేసేసి ఒకసారి మళ్ళీ మొత్తంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి ఇంకా చికెన్‌ని బాగా కుక్ చేసుకోవాలండి. సో ఇంకా అదైతే పక్క స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇంక ఇక్కడ ఏంటంటే ప్లెయిన్ బిర్యానీ చెప్పాను కదా మీకు, ప్లెయిన్ బిర్యానీ అయితే చేస్తున్నానని. ఇంకా అది కూడా స్టార్ట్ చేశాను. అసలు ఈ సమ్మర్ అన్నాళ్ళు చక్కగా పొద్దున్నేనే ఈ వంట పని చేసుకుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. నిజంగా మా కిచెన్ మరీ క్లోజ్డ్‌గా ఉంటదండి. అసలు గాలి రాదనమాట లోపలికి. ఫ్రంట్ 2 విండోస్ ఉన్నాయి కానీ బట్ గాలి అయితే రాదు. చాలా ఇరిటేషన్‌గా అనిపిస్తుంది నిజంగా సమ్మర్ వస్తే. జస్ట్ ఒక 10 మినిట్స్ అట్లా ఉన్నామంటే చాలు చెమటలు బడబడా కారిపోతాయి. నాకు చెమటలు తక్కువ కానీ బట్ చాలా ఇరిటేషన్‌గా అనిపిస్తది నిజంగా. ఇంక అట్లనే ఎట్లా కొట్లా ఇక చేయక తప్పదు కదా, ఇంక అట్లా చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే కుక్కర్‌లో చేస్తున్నానండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా క్విక్‌గా అయిపోతది. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండవు. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటోని ఇట్లా కొంచెం పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. టొమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి ఒక కప్పు వరకు పెరుగు. ఇది కంపల్సరీ వేసుకోవాలి పెరుగు, ఎందుకంటే మనకి కంపల్సరీ ఆ ఫంక్షన్ స్టైల్లో ఉండాలి అంటే పెరుగు కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఒక కప్పు బాగా చిలికిన పెరుగు వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను. వీటిల్ని కూడా ఆయిల్లో కొంచెం అట్లా ఫ్రై చేసుకుందాము. అంటే పెరుగు వేసాం కదా, సో ఆ పెరుగులోంచి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాము. అట్లా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇందులో టేస్ట్కి సరిపడా కారం అండి. మీకు బాగా స్పైసీగా తినాలనిపిస్తే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను జస్ట్ ఒక 1/2 టీ స్పూన్, అది కూడా మామూలు కారమే వేసాను, సాంబార్ కారము. ఇంకా తర్వాత ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంక ఇక్కడ వాటర్ కూడా వేసేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి నేనైతే ఒక గ్లాస్ వాటరే తీసుకుంటానండి. వాటర్ వేసేసి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇంక ఈ వాటర్ని కొంచెం బాయిల్ అవనిద్దాము. ఇంకా ఈలోపు ఇదిగోండి ఇక్కడ చికెన్ అయితే చూస్తున్నారు కదా, చికెన్లోంచి వాటర్ వచ్చేసి చక్కగా పీస్ అనేది చక్కగా కుక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఒక 80% అయితే కుక్ అయిపోయింది అనమాట. అది కొంచెం చూస్తున్నారు కదా, ఒక 80% కుక్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడరు, అలాగే ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా, మీ టేస్ట్కి సరిపడా కారము, అలాగే ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, కొబ్బరి, జీడిపప్పు, అలాగే గసగసాల పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవడం ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసేయచ్చు, కానీ కొబ్బరి, అలాగే ఇంకా జీడిపప్పు, గసగసాలు, పుట్నాలు ఉంటే పుట్నాలు కూడా వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ అయితే ఆప్షనల్ అండి, కానీ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది మంచి కలర్లో కనిపిస్తుంది అనమాట వేసుకోవడం వల్ల. సో మీకు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఇంకా మసాలా వేసాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అట్లనే కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి. ఆ మిక్సీ జార్లోనే కొంచెం అట్లా వాటర్ తొలిపి వేసుకొని తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రేవీ అనేది కొంచెం థిక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుందాము. సో ఇంక ఈలోపు ఏంటంటే ఇక్కడ వాటర్ చూసారు కదా బాగా మరిగాయి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఈ స్టేజ్లోనే. చెక్ చేసుకొని ఇంకా ఇక్కడ నేను రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. రైస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేస్తున్నాను. యాక్చువల్గా నేను బిర్యానీలోకి వేద్దామని అక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేశాను కదా, కానీ ఇంకా వేయడం మర్చిపోయాను అనమాట. ఇంకా సడన్గా పక్కకు చూస్తే ఇంకా అవి అక్కడే ఉన్నాయి. మళ్ళీ లిడ్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అయితే యాడ్ చేశాను అనమాట. కొన్నిసార్లు
సార్లు ఇంతేనండి. అప్పుడప్పుడు పక్కనే ఉన్నా కూడా అవి యాడ్ చేయడం మర్చిపోతాం అనమాట. కోర్స్ పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి లేడీకి కూడా మతిమరుపు వస్తది అని పెద్దలు చెప్తూ ఉంటారండి. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు గానీ, బట్ కొన్ని కేసెస్‌లో అదే కరెక్ట్ అనిపిస్తది. ఎందుకంటే పక్కనే ఉంచుకొని వేయడం మర్చిపోతాననమాట. సో, మీలో కూడా ఎవరైనా ఇట్లా ఉన్నారా? ఉంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇంక అక్కడ రైస్ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి. తర్వాత ఎట్లుంది అనేది చూద్దాము. ఇంకా ఈలోపు కర్రీ అయితే ఏంటిదో చెప్పు. కోళ్ళ వేసుకోనిలే గాని అదేంటిది చెప్పు. ఏంటిది ఏంటిది? కరేపాకు. కాయ కాదు, కాకి కాదు. మా పిల్లలు కరివేపాకు తీసుకొచ్చి కూరలో వేస్తావా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. కూర అయిపోయింది లేరా వేయనని చెప్పాను. మా షన్విక్ ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయండి. అసలు భలే ఉంటున్నాయి అనమాట మాటలు అయితే. ఇప్పుడు కొంచెము వచ్చి రాని మాటలు కొంచెం నత్తిగా ఉంటాయి కదా, నవ్వు వస్తుంది అనమాట వాడి మాటలకి. సో అది ఇంక ఇక్కడైతే చూసారు కదా, కర్రీ అనేది కొంచెం దగ్గర పడింది. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసాను. అంతేనండి, చికెన్ కుర్మా రెడీ అనమాట. సో ఇంకా పక్కన ఏంటంటే కొంచెం వైట్ రైస్ కూడా పెట్టాను. కర్డ్ రైస్లో అట్లా తినొచ్చులే అని చెప్పేసి. ఇంకా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లెయిన్ బిర్యానీ మనకి పెళ్ళిళ్ళలో అంటే చిన్న ఫంక్షన్స్లో సర్వ్ చేస్తూ ఉంటారు. సేమ్ ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎప్పుడన్నా జనరల్గా ఇప్పుడు చాలా మందికి బిర్యానీలు కక్కలు ముక్కలు లేకపోతే ముద్ద దిగట్లేదు కదా. సో అట్లాగా కొంచెం గోల్ చేసే వాళ్ళకి ఇట్లాగా సింపుల్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంక ఇక్కడైతే మా పిల్లల కోసం అని చెప్పేసి పెట్టేస్తున్నానండి. వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే అసలు ఆ టేస్టే వేరనమాట. సో ఇంక అక్కడ పిల్లలకైతే పెట్టేశాను, మేము కూడా తినేసాము. ఇంకా తర్వాత ఇక్కడ అత్తయ్య ఏం చేస్తున్నారంటే పండు మిర్చి పచ్చడి అయితే తొక్కుతున్నారండి. పండు మిర్చి అలాగే చింతపండు ఇంకా కళ్ళుప్పు వేసేసి ఒకసారి తొక్కుతారు కదా, ఒకసారి తొక్కేశారు. ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం తొక్కినప్పుడు నేను అప్పుడు శివరాత్రికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానేమోనండి. ఫస్ట్ టైం తొక్కినప్పుడు మాత్రం ఇక్కడ లేను నేను. ఇది వచ్చేసి సెకండ్ టైం. మొత్తం 3 సార్లు తొక్కుతారు. థర్డ్ టైం కూడా అయిపోయిన తర్వాత చక్కగా ఒక జాడీలో డబ్బాలో పెట్టేసుకొని మనకి ఇంకెంత కావాలంటే అంత తీసుకొని పోపు పెట్టేసుకుంటాం కదా. సో అట్లా ఇది సెకండ్ టైం అనమాట. ఇంకా ఈ ఎండాకాలం వస్తే చాలు, ఇంకా పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, ఇంకా ఈ షర్బత్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్నీ వస్తాయి. ఏ మాటకు ఆ మాట అండి, ఎండాకాలమే బాగుంటుంది. నార్మల్గా వింటర్ సీజన్ అయినా రైనీ సీజన్ అయినా ఆ వర్షాలకి వాటికి ఇన్ఫెక్షన్స్ అవి ఇవి స్ప్రెడ్ అవుతుంటాయి. ఎండాకాలం అయితే ఆ ఎండ తప్పితే ఇక ఏ గోలా ఉండదు కదా. సో అది ఇంకా అక్కడ అత్తయ్య అయితే పచ్చడి తొక్కుతూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈ ఎండల దెబ్బకి ఏదో ఒకటి చల్లగా తాగకపోతే అసలు ప్రాణం ఒప్పుకోవట్లేదండి. అందుకని సింపుల్గా ఈవినింగ్ ఎటు కాఫీలు టీలు ఇట్లా తాగుతాం కాబట్టి కోల్డ్ కాఫీ పెట్టేస్తున్నాను అనమాట. ఏం లేదు, ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఒక 2 స్పూన్స్ కాఫీ పౌడర్, 4 స్పూన్స్ షుగర్, అలాగే ఒక 2-3 స్పూన్స్ వరకు జస్ట్ కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకుంటే మనకి ఇట్లా కొంచెం ఫోమీగా క్రీమీ టెక్స్చర్గా వస్తుంది. ఇంకా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. కాకపోతే మా మిక్సీ జార్ కారిపోతుందండి. కొంచెం వాటర్ తగిలితే జారు, ఇప్పుడు టొమాటో ప్యూరీ కానీ పల్లి చట్నీలు ఇట్లా చేస్తే వాటర్ వేస్తాం కదా, సో వాటర్ కారిపోతుందని చెప్పేసి ఇంకా నేను అట్లా తీసేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే ఒక కప్పులో ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ 2 కప్స్కి సరిపడా క్వాంటిటీ అండి. ఇంకా కప్స్లో ఐస్ క్యూబ్స్ అలాగే ఈ కాఫీ క్రీము ఇంకా చల్లని పాలు వేసుకొని మళ్ళీ ఫైనల్గా ఇట్లా కొంచెం ఈ క్రీమ్ వేసుకొని లైట్గా అట్లా స్టిర్ చేసామనుకోండి, అంతే మనకి కోల్డ్ కాఫీ రెడీ అనమాట. నార్మల్ కాఫీలానే ఉంటుంది, కాకపోతే కోల్డ్గాను కొంచెం క్రీమీగా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకో వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.